మన పిల్లలుగా ఉంటామన్నమాట. కాబట్టి మనం అట్లా పెంచి కలిగి ఉండాలని ఈ కుమారుడు కూడా ఒక బలవంతుని చేతుల్లో బాణం వంటి వాడిగా దేవుడు వాడు కావాలి. అదేనా? ఎలా ఉండాలా? బలవంతుని చేతుల్లో బాణం వంటి వాడు ఉండాలంటే మన దేవుడు వారికి పెంచుకుంటే దేవుడు వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానం ఇచ్చి దేవుడి చేత వాడబడతాడు. అంతేనా? ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడిప్పుడే వస్తున్నాడు దేవుళ్ళకి వెళ్ళవచ్చు, దేవుని స్తోత్రం వస్తా ఉన్నాడు. ఎందుకంటే మనం చేసుకున్న విధానం బట్టే, మనం తెచ్చుకునే విధానం బట్టే, నేర్చుకునే విధానం బట్టే వాళ్ళు దేవుడు నాకు వస్తారు. మనం చేసే ప్రార్థన బట్టే దేవుడు మనకి ఇస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం అట్లా దేవుడి వరకు పెంచుకుంటే దేవుడు కావాల్సిన జ్ఞానం ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, తనకు ఘనతను తెచ్చేటువంటి వారిగా మారుస్తారు అనమాట. వాళ్ళకి అప్పుడు అన్ని విషయాల్లో క్షేమం కలుగుతుంది అనమాట. కాబట్టి దేవుడి కొద్ది మాటలను బట్టి మనందరం కూడా పెద్దలుగా మనందరం కూడా హవ్వ ఎలాగైతే అనేకులకు తల్లిగా ఉందో మనం కూడా అనేక బిడ్డలు మన బిడ్డలకి అందరూ కూడా తల్లిగా అంటే అంతేనా, మంచి తల్లిగా. ఈ బహుమానాన్ని పాడేసి తల్లిగా మనం ఉండకూడదు దయచేసి. అర్థమవుతుందా? ఈ బహుమానం దేవుడిచ్చిన బహుమానం దేవుడిచ్చిన స్వాస్థ్యం మనకి. కాబట్టి దేవుడి కొరకు పెంచి గొప్ప చేసి నిజంగా అనేకుల కుటుంబాలకు మేలుకలు చేసి బిడ్డ ఉండాలని చెప్పేసి దేవుడి పేరిట మనసారా ఆశీర్వదిస్తున్నాం. కాబట్టి దేవుడి వాటిని దీవించడం కాక సరే రానన్నా